మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మాటలను మనం శ్రద్ధగా ఆలకిద్దామండి. ఈ సామెతలు 31వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుందామండి. సామెతలు 31వ అధ్యాయము 30వ వచనం. ఇక్కడ ఉన్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలు బట్టి అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అంటున్నాడు. ఈ మాటలు బట్టి మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యందు భయభక్తులతో కలిగిన స్త్రీ ఏ విధమైన స్థితిలో ఉంటే ఘనపరచబడుతుంది, కొనియాడబడుతుంది అని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈ యొక్క స్థితిని బట్టి, ఈ యొక్క మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే మనకి ఒక వ్యక్తిని చూపిస్తూ ఉన్నాం. ఆమె ఎవరంటే గనురాలైన స్త్రీ అని అంటది. ఆమె జీవితంలో ఆ యొక్క షూనేమిరాలు ప్రాంతంలో ఆ యొక్క వ్యక్తి ఒక గనురాలుగా కనబడుతున్న స్థితి. ఆమె పేరైతే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆమె చేసిన విశ్వాస కార్యమును బట్టి, ఆమె జీవితాన్ని బట్టి, ఆమె జీవితంలో ఎలాంటి భక్తితో, వివేకంతో, విశ్వాసముతో, ఆమె యొక్క స్థితిని బట్టి ఒక పట్టుదల కలిగిన స్త్రీగా కనబడుతుందో, ఆమె విషయంలో మనం కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం. ఈమె పేరు రాయలేదు, కానీ ఈమెకి ఒక మంచి గనురాలు అని పేరు మాత్రం పిలువబడుతుంది. ఈ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఏ విధమైన స్థితిలో ఉంటే ఈమె జీవితంలో ఎలాంటి స్థితికి వచ్చింది అంటే, ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక సేవకుడికి ఆతిథ్యము ఇస్తూ, ప్రేమిస్తూ ఆ యొక్క వ్యక్తిని ఆ విధమైన స్థితిలో ఆ యొక్క వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడల్లా ఆమె చేర్చుకుంటూ ఆమె యొక్క స్థితిని బట్టి అలాగ నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. అంటే ఒక సేవకునికి మర్యాద చేస్తున్న వ్యక్తిగా కనబడుతుంది. లేఖనాలు చెబుతున్నాయి, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుకుంటాడు అని. ఈమె యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈమె ఆతిథ్యము ఇచ్చే స్థితిలోనికి వచ్చింది కనుకనే ఆతిథ్యమును బట్టి ఈమె జీవితంలో ఒకటి ఈమె యొక్క స్థితిని బట్టి కొనియాడబడుతున్న స్థితి కనబడుతుంది. 2, ఈమె జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే వివేకము కలిగిన స్త్రీగా, అంటే వివేకముతో కలిగి గ్రహిస్తున్న స్థితిగా కనబడుతుంది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ సేవకుని చూసి ఇతడు భక్తిగల దైవజనుడు, ఇతడు పరిశుద్ధమైన దేవుని యొక్క మనుషుడు, ఈయన ఈ యొక్క దైవజనుడు నిజమైన దైవజనుడు అని గ్రహిస్తూ ఆమె వివేకముతో కలిగిన స్త్రీగా ఆ యొక్క మనిషి ఎవరో గుర్తుపడుతూ ఉంది. ఇది మనం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా మన జీవితాలలో ఈ యొక్క మాటలు మన స్థితిని బట్టి వివేకము కలిగి మనం ప్రతి విషయాల్లో భక్తి గల దైవజనులు మనం గుర్తించే వారుగా మార్చబడాలి. ఎందుకంటే ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి, ఈ లోకంలో జరుగుతున్న ఈ యొక్క పరిమాణాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే పేరుకి సేవకులను చెప్పుకుంటూ కొంతమంది తమ జీవితాలలో దేవునికి వ్యతిరేకమైన స్థితిలో నడిపించబడుతున్న వారికి కనపడుతూ ఉంటారు.
అయితే ఈ మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడాలంటే మన యొక్క జీవితంలో ఒకటి దేవుని యొక్క సేవకునికి మర్యాదిస్తూ ఆతిథ్యం ఇచ్చేవారుగా మార్చబడాలి. 2 మనము మన జీవితాల్లో ఎవరైతే సేవకుడు వస్తున్నాడో, ఏ సేవకుడు అయితే వస్తున్నాడో, ఏ సేవకుడైతే మనకు నడిపించబడుతున్నాడో ఆ వ్యక్తి భక్తి గల దైవజనుడా లేదా అని మనం గుర్తుపట్టాలి. ఈమె జీవితంలో ఆ విధమైన స్థితిలో ఉన్నది కనుకనే ఆమె యొక్క స్థితిని బట్టి ఏం కలిగింది అంటే కొనియాడబడే స్థితి, గనురాలుగా కనబడుతున్న స్థితి కనబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చుట్టూ ఉన్నది కనుక ఇక్కడ ఈమె జీవితంలో రెండో అనుభవం ఏమిటంటే వివేకము కలిగిన స్త్రీగా కనబడుతుంది. ఒకటి ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా, 2 వివేకము కలిగిన స్త్రీగా, మూడవది జ్ఞాపకం చేసుకుంటే తమ యొక్క స్థితిని బట్టి లోబడే స్వభావం చేత ఆ యొక్క స్థితిని బట్టి కలిగి ఉన్న స్థితిగా కనబడుతుంది. ఏమి లోబడటం అంటే తన యొక్క భర్తకు చెబుతున్న మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆమె చెబుతున్నది ఏమిటంటే ఆమె యొక్క నిర్ణయం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే తనతో మాట్లాడుతోంది, అంటే కుటుంబంలో సంభాషిస్తుంది. ఇక్కడ ఈ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ విషయము మనం చేసినా మన జీవితాల్లో మన కుటుంబం ద్వారా మాట్లాడుకునే స్థితి ఉంటుందా? మన జీవితాల్లో ఏదైనా వ్యక్తిగతమైన పరిస్థితుల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు అందరు కలిసి మాట్లాడుకునే స్థితి కనబడుతుందా? అయితే ఇక్కడ ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క భర్తతో చెబుతుంది, అయ్యా మన దగ్గరకు వస్తున్నవాడు భక్తి గల దైవజనుడు. అయితే ఆ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ అతని కొరకు మనం ఏం చేద్దామంటే మన మేడ గది మీద ఆ యొక్క గోడ మీద ఆ యొక్క అతనికి ఒక ఇంటిని కడుతూ అతడు వస్తూ పోతున్నాడు కనుక అతడు విశ్రాంతి తీసుకోవడానికి ఒక గది సిద్ధపరుద్దామని చెప్పి ఒక నిర్ణయము కుటుంబం ద్వారా అంటే తనకిచ్చిన యజమానితో సంభాషిస్తున్నట్లుగా కనబడుతుంది. అంటే వారి వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే అలాంటి నిర్ణయం చేత నింపబడిన వారుగా, అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆ భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా నడిపించబడుతుందంటే తన కుటుంబము వారితో కలిసి మాట్లాడుకొని నిర్ణయం తీసుకునే స్థితి కనపడాలి. 4 ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసంతో నడిపించబడుతున్న వ్యక్తిగా కనబడుతుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ విశ్వాసంలో ఎక్కడ గనురాలుగా కనబడుతుంది. ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తనకు ఇచ్చిన కుమారుడు చనిపోయినప్పుడు ఏమాత్రం నిరాశపడలేదు, కానీ ఎక్కడికి వెళ్ళిందంటే నేరుగా ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఒక విశ్వాసం, ఇతడు చనిపోయినను దేవుడు ఆ విధమైన స్థితిలో ఎలాగెళ్ళిపోయిందంటే అక్కడికి వెళ్ళి తన జీవితాల్లో ఆ యొక్క స్థితిని బట్టి అప్పగించుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇతను నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నావా? ఆ దైవజనుని ఎద్దకు వెళ్తున్నావా? ఆ దైవజనుని దగ్గరికి వెళ్తున్నావా? స్థితిని బట్టి, లేక బలహీనమైన పరిస్థితులు వచ్చినా, లేదా సమస్యలు వచ్చిన ఆ పరిస్థితిని బట్టి ఎక్కడికి వెళ్తున్నావు? లోకంలోకి వెళ్తున్నావా? లోకంలో సంబంధించిన ప్రతి వాటిలోనికి నీవు వెంబడిస్తున్న పరిస్థితా? నీ బలహీనమైన పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్కి వెళ్తున్నావా? ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం చేపడాలంటే విశ్వాసములు మన జీవితాలను నడిపించుకునే స్థితిలోనికి రావాలి. ఇక్కడ తన కుమారుడు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళింది అంటే దైవజనుడు దేవుని యొక్క సన్నిధి కాడికి దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళడం వలన ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దైవజనుడు వారి కుటుంబంలో ఉన్న పరిస్థితిని, ఆ యొక్క స్థితిని బట్టి ఆమె యొక్క కుమారుడు బ్రతికించడానికి కారణమైంది. ఆ దైవజనుడు వచ్చి ఆ దైవజనుడు ఆ యొక్క స్థితిని బట్టి, ఆ యొక్క వ్యక్తి చేసిన స్థితిని బట్టి ఆ కుమారుడు బ్రతికించబడ్డాడు. 5వదిగా ఈమె జీవితంలో ఏం కలిగి ఉందంటే సంతృప్తి కలిగి నా స్త్రీగా కనబడుతుంది. అంటే తనకు బిడ్డను లేని బాధ ఉండకూడని అని ఎవరికి ఆమె చెప్పుకోవడం లేదు, కానీ ఆ బాధపడలేదు, కానీ ఉన్న దానితో
ఆమె తృప్తిగా జీవించినట్లుగా కనపడుతుంది. అంటే ఈమె తృప్తితో కూడిన దైవభక్తిగా గొప్ప లాభం అని ఎంచుకుంటున్న స్థితి కనపడుతుంది. అంటే ఇక్కడ ఈ ఐదో అనుభవం ఏమిటంటే సంతృప్తి కలిగి ఉండాలి. ఏ విషయాలలో ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇది ఒక మొదటి మాట అంటే ఇంతకు ముందున్న మాట కన్నా ముందుగా ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమిటంటే ఈమెకి బిడ్డలు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి స్థితిలో నడిపించబడదంటే ఏ బాధ చెందలేదు. ఆ దేవుని ఎదుట తన జీవితంలో తృప్తిగానే ఉన్నది. నాకు ఏ విధమైన స్థితిలో లేదే అని చెప్పి ఎప్పుడు నిరుత్సాహపడిన పరిస్థితి లేదు. కానీ ఆమె జీవితంలో ఒక దైవజనుడే చెబుతున్నాడు, అమ్మ నీ జీవితంలో గర్భఫలం అనుగ్రహించబడుతుంది, ఆమెకి పొదువైన దాన్ని. ఆయన చెబుతున్న మాటలు బట్టి కొంచెం ఆమె ఏమనుకుందంటే సందేహపడుతుంది. ఏమని ఇచ్చిన ఆతిథ్యను బట్టి ఆ యొక్క ఆశీర్వదిస్తున్నాడులే అని చెప్పి అనుకుంటున్న స్థితి కాదమ్మా. నీ జీవితంలో మరుసటి ఏటుకి నీకు ఒక బిడ్డను అనుగ్రహించబడుతుంది అని చెప్తున్నాను. ఇక్కడ ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క స్థితిని బట్టి సంతృప్తి కలిగి ఉన్న స్థితిలో నడిపించబడుతున్న స్థితి. ఇది ఎవరికి సాధ్యం అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారి యొక్క జీవితాలలోనే సాధ్యపరచబడుతుంది. మరి నీకు కలిగిన దానిలో నువ్వు సంతృప్తి కలిగి ఉంటున్నావా? ఇంకా ఏదో లోకములో ఉన్నదాన్ని బట్టి ఇది కావాలి అది కావాలని ఐశ్వర్యము ఘనతలు అవన్నీ కావాలని ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితి అన్నదా? ఇచ్చిన దానిలో సంతృప్తి కలిగి ఉన్నావా? అపోస్తలుడైన పౌలు అంటాడు, నేనున్న స్థితిలో నేను దేవుని సన్నిధిలో సంతృప్తి కలిగి ఉన్నాను అంటాడు. నేనున్న స్థితిలో నా దేవుని నేను ఆరాధించగలుగుతున్నాను అంటాడు. నేనున్న స్థితిలో నా యొక్క స్థితిని బట్టి నాకు ఇచ్చిన యొక్క తృప్తికరమైన స్థితిలో నాకు ఇచ్చిన జీవితంలో నాకు ఇచ్చిన వీటిని బట్టి నేను సంతృప్తిగా ఉన్నాను అంటున్నాను. కనుక మన జీవితాల్లో సంతృప్తి కలిగి ఉందాం. ఆరోదిగా ఆమె జీవితంలో నిబ్బరం కలిగిన స్త్రీగా కనబడుతుంది. ఏ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క కష్ట సమయంలో కూడా ఎలాంటి స్థితిని బట్టి ఎక్కడికి ఎవరి సమాధానం దొరుకుతుందో అని ఆమె తెలుసుకోలేదు. కానీ నేరుగా ఆ పరిస్థితిని బట్టి దేవుని యొక్క సేవకుల దగ్గరికి వెళ్తున్న స్థితి. కనుక నీ జీవితంలో ఇలాంటి స్థితిలోనికి రావాలి. ఒక నిబ్బరం కలిగి నీ జీవితంలో ఎలాంటి దానికి అలజడి చెందక, ఏ సమస్య చేత ఏ బాధ చేత ఏ విధమైన స్థితిలో ఉన్నా ఒక నిబ్బరంతో దేవుని సన్నిధిలో కలిగిన స్థితిగా ఉండాలి. 7 ఈమె జీవితంలో భక్తి కలిగిన స్త్రీ, భక్తి చేత నింపబడిన స్త్రీ ఈమె జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉన్నదంటే ఆ యొక్క సేవకుడు పట్ల ఆమె చేస్తున్న స్థితిని బట్టి భక్తి గల దైవజన్ని గుర్తించి ఆయనకి ఏ అవసరతలు ఉన్నాయో అవసరతలు తీస్తూ ఆయన కొరకు ప్రత్యేకమైన గదిని కట్టి ఆ గదిలో ఏం కావాలో వాటిని సిద్ధపరిచింది కదా. ఒక పట్టుదల కలిగిన స్త్రీగా కనపడాలి. ఆ పట్టుదల కలిగిన స్త్రీయే కొనియాడబడుతున్న స్త్రీగా కనబడుతుంది. అలాగే 8వదిగా కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉండాలి. తనకి కుమారుడు బ్రతికించిన తర్వాత ఆ యొక్క సేవకుడు పాదాల మీద పడి ఆమె జీవితంలో సమర్పించుకున్న స్థితి కనబడుతుంది. దేవుని కార్యాన్ని మనం మర్చిపోకూడదు, కానీ కృతజ్ఞత భావాన్ని చూపించే స్థితిలోనికి రావాలి. మన జీవితాల్లో ఆ కృతజ్ఞత పూర్వకమైన హృదయాన్ని మనం కలిగి ఉంటున్నామా? మన జీవితాల్లో ప్రార్థన విషయంలో పట్టుదలతో మనం నడిపించబడుతున్నామా? దేవుని యొక్క సన్నిధిలో ఒక నిబ్బరం కలిగి నడిపించబడుతున్న స్థితి ఉన్నదా? సంతృప్తి కలిగి జీవించగలుగుతున్నావా? విశ్వాసంలో నీ జీవితాన్ని నిలబెట్టుకోగలుగుతున్నావా? లోబడే స్వభావం కలిగిన స్థితిలో కుమారుడు ఆ యొక్క యజమాని పట్ల ఆ యొక్క స్థితిని బట్టి కుటుంబములు ఒక నిర్ణయం తీసుకుంటున్న స్థితి కనబడుతుందా? వివేకం కలిగిన స్త్రీగా నువ్వు నడిపించబడుతున్నావా? అంటే గుర్తించుకునే అంటే గ్రహించే మనసు చేత నింపబడే స్థితిలోనికి వస్తున్నావా? ఆతిథ్యం ఇచ్చే స్థితిగా నీ జీవితంలో నడిపించబడుతున్న స్థితి ఉన్నదా? దైవజనుని పట్ల ఎలాంటి స్థితిలో నడిపించబడిందో ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే పేరు మాత్రం రాయలేదు, కానీ ఈమెని దేవుడు గనురాలు అని పేరు బైబిల్లో లిఖితం చేసి ఉన్నది.
ఇది నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన స్థితిగా నీ జీవితంలో నడిపించబడితే కొని ఆడబడే స్థితిలోనికి దేవుడు తీసుకొస్తాడు. అటు కృప మనకిచ్చి మన జీవితాలను ఆ విధమైన స్థితిలోకి నడిపించుదురుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా మాకు చూపించిన మాటలను బట్టి నీ స్తోత్రాలు. ఆ యొక్క శ్రీనేమురాలైన గనురాలుగా తను పిలువబడుతున్న ఒక వ్యక్తిని మాకు గుర్తు చేశారు. ఆమె జీవితంలో నేర్చుకున్న అనుభవాలు మాకు నేర్పిస్తున్నారు బట్టి నీ స్తోత్రాలు. నీ అందిన తండ్రి అయా లేఖనాలు చెబుతున్నారు తండ్రి, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము. అయా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడుతుంది అంటున్నాం. అటు కృప మా జీవితాల్లో మీరు అనుగ్రహించి ఆతిథ్యం ఇచ్చేవారుగా మార్చబడినట్లుగా, వివేకము కలిగిన స్థితిగా నడిపించబడినట్లుగా, అలాగే తన కుటుంబంలో నిర్ణయం తీసుకునే స్థితిలోనికి వచ్చినట్లుగా, అలాగే శ్వాసములో మా జీవితాలు నిలబెట్టుకునే కృపను, అలాగే ఉన్నదాన్ని సంతృప్తి కలిగి ఉండే కృపను దయచేయండి. అలాగే నిబ్రం కలిగి ప్రతి విషయాల్లో ధైర్యపరచబడుతూ నీ సన్నిధిలో ఉండే కృపను దయచేయండి. అలాగే పట్టుదల చేత నీ సన్నిధిలోనికి అయ్యా నా తండ్రి ఈ కార్యం జరిగించబడినట్లుగా మేము నీ ఎదుట అయ్యా ఒప్పుకునే స్థితిలోనికి వచ్చే కృప మాకు దయచేయండి. అలాగే తండ్రి కృతజ్ఞతాపూర్వకమైన భావన చూపించేది మన స్థితిలోనికి వచ్చి అయ్యా నా తండ్రి నీవు ఇచ్చిన వాటిని బట్టి కృతజ్ఞతాపూర్వకమైన స్థితిలోనికి వచ్చే కృపను మాకు దయచేస్తూ నీ సన్నిధిలో ఇలాంటి కృప అనుగ్రహిస్తూ మా జీవితాలు కూడా కొని ఆడబడే స్థితిలోనికి వచ్చే కృపను మాకు దయచేస్తూ మంచి పేరు చేత మా జీవితాలు నిలబెట్టే కృపను మాకు దయచేసి ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.